ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. ఆచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వృశ్చిక రాశి వారికి మంచి రోజు అవుతుంది. ఈరోజు మీరు ఏదైనా గుడికి దర్శనానికి కూడా వెళ్ళవచ్చు. మీ కోరికలు ఏమైనా ఉంటే ఈరోజు నెరవేరుతాయి. కొందరు వ్యక్తులు మీకు శుభకార్యాలను జరిపించడంలో సహాయపడగలరు. సంబంధాలపై నమ్మకం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు అధికారుల నుండి వచ్చిన అభినందనలు ఉత్సాహాన్ని పెంచుతాయి. పిల్లల యొక్క కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయవచ్చు. దీని కారణంగా మీ పని జాబితా తక్కువగా ఉంటుంది. ఈ రోజున మీరు మీ సొంతంగా సవాళ్లను పరిష్కరిస్తారు. దీని కారణంగా మీ మనోబలం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చేపట్టిన ప్రయాణం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు కుటుంబంలోని చిన్న సభ్యుల నుండి మీకు చాలా సహకారం మరియు చాలా మద్దతు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, మీ పనిలో కూడా మీతో పనిచేసే వ్యక్తుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. దాని కారణంగా మీ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈరోజు వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలను వినవచ్చు. ఈరోజు మీకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. సాయంత్రం నాటికి మీ ఖర్చులు అదుపులోకి వస్తాయి. మీరు ఈరోజు వైవాహిక జీవితంలో మంచి మార్గంలో గడుపుతారు మరియు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఫీల్డ్లో కష్టపడి పనిచేసే వ్యక్తులు ఈరోజు కొంత మంచి సమాచారాన్ని పొందుతారు. ఇది వారికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ పనిలో తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉపయోగపడుతుంది. మీకు సన్నిహిత మిత్రుని అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. దాని కారణంగా మనస్సు నిరాశకు గురవుతుంది. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది మరియు మీరు వివాహం చేసుకుంటే మీ వివాహం అన్యోన్యంగా ఉంటుంది. ఈరోజు మీకు అదృష్టం ఉందని నిరూపించబడుతుంది మరియు కొంత ఆస్తిని పొందడంలో మీరు విజయం సాధిస్తారు. భాగస్వామితో వాదించడం మానుకోండి. ఒంటరి వ్యక్తులు వివాహ ప్రతిపాదనను పొందవచ్చు. ప్రేమ జీవితం ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు చెప్పే విషయాల వల్ల మీ భాగస్వామి కలత చెందవచ్చు. అందుకే జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు వృశ్చిక రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు మీ ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోండి, లేకపోతే అపార్థాలు కలుగుతాయి. ఈరోజు మీకు సన్నిహిత మిత్రునితో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు గులాబీ రంగు. ప్రతిరోజు మీకిష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.